ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి ఈరోజు మనం 2026 ఫిబ్రవరి సెకండ్ పక్షం అంటే 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరుగు యొక్క గోచారం తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే శని భగవానుడు వచ్చి మీనరాశిలో ఉన్నారు, గురువు గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తున్నారు, అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు, కుజుడు వచ్చేసి మకర రాశి ఉచ్చలో ఉన్నాడు, అలాగే చంద్రుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, రవి ఈ 5 ప్లానెట్స్ వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాయి. ఈ విధంగా గోచారంలో గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకు దీని నెక్స్ట్ గ్రహణం ఒకటి ఉంది, అది కూడా చెప్పుకుందాము. ఇంకా విశేషించి చెప్పాలంటే మీ అందరికీ ముందుగా ఇంటిమేషన్ ఇవ్వటం, మన సంస్థలో ఈరోజు మొదలు అమావాస్య పౌర్ణాలకి హోమాలు జరపబడతాయి. ఈ హోమం ప్రైస్ కూడా మీరు బేర్ చేయగలిగినంత ఉంటుంది, 4,000 ఉంటుంది. ఇది ముందు రాహువుకు చేస్తాం అమావాస్య రోజు మానసాదేవి హోమం. మానసాదేవి అంటే ఎవరు? ఈశ్వరుని పుత్రిక, పార్వతీ ఈశ్వరుల యొక్క పుత్రిక. అన్నదమ్ములకి ఇద్దరికీ అధిష్టానం లభించింది, ఆడపిల్లకి అధిష్టానం అది రాలేదనేసి ఆమె బాధపడి తపస్సు చేసి పరమశివుని చేత ఆమెకంటే ఒక స్థానాన్ని నిలుపుకుంది మానసాదేవి. ఈ మానసాదేవి సర్పజాతులందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి విశేషించి ఇప్పుడు రాహుగ్రస్త సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఆ గ్రహణం వెళ్ళిన తర్వాత మానసాదేవి యొక్క హోమం చేసుకున్నట్లయితే దాని ఫలితంగా వచ్చే దుష్ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది. లేదు చతుర్దశి రోజు చేయమని ఎవరైనా అందరూ అడిగితే చతుర్దశి రోజు చేస్తే రాబోయే కష్టాలు కొంచెం తగ్గుతాయి. అమావాస్య రోజు గ్రహణం ఉంటుంది, ఇంట్లో పట్టింపులు ధ్యానాలు ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం అవి చేస్తామన్నమాట. ఇది పూజా విశేషం. నెక్స్ట్ పౌర్ణమికి ఇంద్రాణి హోమం ఉంటుంది. ఇంద్రాణి అంటే అధిక సంపద, లక్ష్మీదేవిని. ఆమె కూడా ఈ రూపంలో ఇంకా ఆ స్థానం కంటే ఇంకా ఎక్కువ సంపదలను ప్రొవైడ్ చేసేట ఆవిడ. అలాగే శుక్రునికి సంబంధించిన దేవత కాబట్టి వివాహాది కార్యక్రమాలు, అలాగే డైమండ్స్, ఎడ్యుకేషను, స్కిన్, మనకి యొక్క స్పెసిఫిక్గా టెక్నాలజీ ఈ రంగాలలో ఉన్న వారికి మొత్తానికి కూడాను, భూములు, అలాగే రాజకీయ రంగాలు, వీటిల్లో ఉన్నటువంటి ప్రతిభలన్నీ వెల్లివిరవేయాలంటే ఈ ఇంద్రాణి యొక్క హోమం పౌర్ణమి రోజు చేసుకోవడం చాలా విశేషం. ఇవి రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మేము తక్షణమే వచ్చే పౌర్ణమికి అమావాస్యకి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము. స్లాట్ బుక్ చేసుకోగలరు. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి, కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి 4, మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిపి మనకు ఈ యొక్క వృషభ రాశి వృషభ లగ్నం కిందకి వర్తిస్తుంది. వృషభ రాశి వృషభ లగ్నం వారికి మీ లగ్నాధిపతి అయినటువంటి శుక్రాచార్యులు వారు వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉన్నారు. పైపెచ్చి రాహు నక్షత్రంలో రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి ఈయన మెంటల్గా ఏం చేయలేడు, ఫిజికల్గా మెంటల్గా ఎటువంటి సపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. కొంచెం ప్రయాణాలు జాగ్రత్త పడాలి. అలాగే కుజుడు వచ్చేసి ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు. అలాగే ఈ యొక్క కేతు వచ్చేసి మనకు ఇక్కడ ఈయన పుబ్బా నక్షత్రంలో ఉన్నారనమాట, పూర్వ పలుకులో ఉన్నారు. ఈ పుబ్బాలో ఉండడం మూలంగా శుక్రుని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు చూస్తున్నాడు కేతువును. ఆ శుక్రుడు నక్షత్రంలో ఉండి శుక్రుడు వచ్చేసి రాహువు చేత కలిసి రాహు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఈసారి ఏమవుతుందంటే ఇదివరకట్లాగా రాహు గ్రహణంతోనో కేతు గ్రహణంతోనో వచ్చే ప్రాబ్లమ్స్ కాదు. ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కుదిరింది. రాహువుకు శుక్రుని ద్వారా రాహువుకు కేతువుకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కుదిరింది. ప్రభావం అన్నది చాలా విపరీతంగా ఉంటుంది. ఈ 15 రోజులు శుక్రుడు బయటికి వెళ్ళే వరకు కూడాను వృషభ రాశి వారికి మీకు 10th హౌస్లో నుంచి లాభంలోకి ఉచ్చలేకి వెళ్ళినప్పుడు ఆ స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. అంతవరకు కొంత మీరు కొన్ని శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగాను ఆలోచించినట్లయితే మీకు ఈ యొక్క శారీరక శ్రమ అన్నది ఎఫర్ట్ పెట్టడం, ఉద్యోగంలో కొంచెం
ఇబ్బందిగా మారుతుంది. ప్రెషర్ తట్టుకోలేరు. కొంతమంది హెల్ప్ తీసుకోవడము, ఏదర్ కొంచెం రిలాక్స్ అవుతూ వర్క్ చేసుకోవడము, కొంచెం జపము పూజలు ఇవన్నీ చేసుకోవడము. ఎలాగో ఈ రోజుల్లో మేము ఏదైనా శాంతి మంత్రం ఇచ్చినా చేసుకోలేకపోతున్నామని చెప్తున్నారు. అంత టైం ఉండట్లేదు. టైం అంత క్రిటికల్ పొజిషన్కి వచ్చేసింది. కాబట్టి మేము కూడాను పూజలు పునస్కారాలు అనేటివి చేయించడం, అందరికంటే ఎక్కువ స్పెషల్గా ఇంకా యోగ ముద్రలు యోగాసనాలు కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. మీ ఆరా క్లియర్ అవ్వడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. మిమ్మల్ని మీరు టైట్ పొజిషన్ నుంచి బయటపడగలిగే అవకాశం చాలా వరకు ఉంది. రెండో పక్షంలో మీకు 23వ తేదీ కుజుడు వచ్చేసి మకర రాశిలోకి వచ్చారు. అంటే వృషభ రాశి వారికి ఇక్కడికి వచ్చేసరికి ఈ మకర రాశి వచ్చేసరికి 9th భావం అయింది. 9వ భావం కుజుడు 9వ ఇంట్లో ఉన్నాడు. యోగించాడు, పెద్దగా యోగించాడు. పైపెచ్చి ఈయన మీకు వ్యయాధిపతి, సప్తమాధిపతి. ఈయన వచ్చేసి మీకు ఈ యొక్క రాహుగ్రహ నక్షత్రంలో ఉండిపోయాడు. కాబట్టి కొంచెం జీవిత భాగస్వామికి మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలైతే గర్భ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కొంచెం దగ్గరికి వచ్చినాయి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వస్తువులు, అలంకరణ వస్తువులు, గోల్డ్ ఇలాంటివన్నీ కూడాను మీరు పర్చేస్ చేయాలని ఏవో కలలకు అంటూ ఉంటారు. కానీ అవి ఈ సమయం తగినట్టుగా కనిపించట్లేదు. అలాగే మీ ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రొఫెషనల్ లైఫ్ చాలా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో చేయకపోతే, లేదు ఫాస్ట్గా చేయకపోతే మిస్ అవుతావేమో డబ్బులు అని, ఇలాంటి విషయాలలో మీరు కొంచెం స్ట్రాంగ్గా మొండిగా మూవ్ అయ్యారంటే అది మీకే ఎసరు పెడుతుంది. కాబట్టి ఏం పర్వాలేదు, కొంచెం గ్యాప్ తీసుకోండి, ప్రశాంతంగా ఆలోచించండి, పనులు స్టార్ట్ చేయండి, అమ్మవారి మీద భారం వేయండి, ఇంద్రాణి స్తోత్ర పారాయణ చేసుకోండి. ఇవన్నీ చేసుకున్నట్లయితే మీకు అన్నీ చక్కగా సమకూరే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కుజుని విషయంలో కొంచెం యాక్సిడెంట్స్ ఇట్లా జరగడం, గాయాలు అవ్వడం, ప్రయాణాలలో ఇలాంటివి ఉంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్య కరాళ వస్తు స్తోత్రం వినటం, అలాగే స్పెసిఫిక్గా మా టెంపుల్లో చేస్తున్నాం. మేము పౌర్ణమి అమావాస్య పూజలు చేస్తున్నాము. అలాగే మంగళవారం దీక్షలు ఉంటాయి, శనివారం దీక్షలు ఉంటాయి. మంగళవారం రాహుశాంతి ఉంటుంది. అలాగే కుజునికి కూడా శాంతి ఉంటుంది. కుజుని ద్వారా వచ్చే యాక్సిడెంట్లు అయితేమి, రక్తదర్శనాలు అయితేమి, ఇవన్నీ కుజునికి పూజ చేసి నవగ్రహాలలో తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి చాలా వరకు బయటపడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇవన్నీ చేసుకొని ముందుకు సాగినట్లయితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. గమనించగలరు. స్వస్తి.